ఈరోజు గవర్నమెంట్ ఏదైతే ఆర్టీసీ ఆటోలని అనుసంధానం చేస్తా అని నిర్ణయం తీసుకున్నదో దానికోసం అయితే ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకి ముఖ్యంగా మాకు సానుకూలంగా స్పందించి మాకు సపోర్ట్ చేస్తూ కల్వకుంట్ల కవితక్క గారు ఈరోజు అయితే మద్దతు తెలపడం జరిగింది. అక్క కూడా ఈరోజు రావడం జరుగుతుంది, ఇంకా కొద్దిసేపట్లో వస్తుంది. ఈరోజు ఈ ధర్నా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా బతుకులు ఆగమవుతున్నాయి. రోడ్ల మీదకి వచ్చినాయి. ఫ్రీ బస్ వల్ల సగం మమ్మల్ని రోడ్ల మీద వేసిర్రు. ఈరోజు ఇంకా ఇవి కనెక్ట్ చేసుకొని మీరు ఆర్టీసీ అప్పుల్లో ఉందని చెప్పి మీరు వాళ్ళకి టైఅప్ అయ్యి కంపెనీలకు టైఅప్ అయ్యి ఈరోజు ఈ నిర్ణయాన్ని తీసుకొని మమ్మల్ని రోడ్ల మీద వేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు. ఫ్రీ బస్ తర్వాత రోడ్ల మీదకి వచ్చి మేము ధర్నాలు చేస్తున్నాం, రాస్తారోకలు చేస్తున్నాం. ఏ రోజు కూడా ఎవరు కూడా మీ బాధ ఏంది, మీ ప్రాబ్లం ఏందని పిలిచిన దాఖలాలు లేవు. ఈరోజు మేమైతే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ రోడ్ ఎక్కడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా బతుకులు రోడ్ మీదకి వచ్చినాయి. ఇప్పుడు ఇంకా మమ్మల్ని ఆగం చేస్తారు. అందుకనే మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. మీరు ఈ ఎలక్ట్రిక్ ఆటోలు కానీ వాపసు తీసుకోకపోతే, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మేము ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు అయితే కొనసాగిస్తాం. మేము మా హక్కులను మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. ఈరోజు మా హామీలు నెరవేర్చండి అని అడిగి అలసిపోయి ఈరోజు మేము వదిలేసుకున్నాం. కానీ ఈరోజు మమ్మల్ని రోడ్డు మీదకి తెచ్చి మా 5 లక్షల ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం చేసి ఇంకా మీరు ప్రత్యేకంగా మళ్ళీ మా ఫ్యామిలీలను కూడా మేము రోడ్డు మీద వేసుకునే పరిస్థితికి మేము వచ్చినాం. ఇప్పుడు మీరు ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీల మీద చర్యలు తీసుకోరు, రేట్లు పెరగవు. వాళ్ళు మమ్మల్ని ఐడియల్ బ్లాక్ చేసే పరిస్థితి వచ్చింది. క్వశ్చన్ చేస్తే మేము ధర్నాలు చేసినాము, ర్యాపిడో ఆఫీసులో ముట్టడిచ్చినాము. వాళ్ళు మా దెబ్బకి ఆఫీసులే హైదరాబాద్లో లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. కానీ మా బాధలు ఎవరు పట్టించుకోవాలి? ఎమ్మెల్యేలకు చెప్పినాం, ఎంపీలకు చెప్పినాం, మంత్రులకు చెప్పినాం, మినిస్టర్లకు చెప్పినాం. మేము ప్రతి ఒక్క కార్యాలయంలో పోయి వినతి పత్రాలు ఇచ్చినాం, లెటర్లు ఇచ్చినాం. అన్నీ తిరిగి అలసిపోయి ఈరోజు రోడ్ ఎక్కినాం.